హాయ్ అండి, వెల్కమ్ టు సిఆర్ లైఫ్ స్టైల్. ఇది మన లైఫ్ స్టైల్. ఈరోజు వెయిట్ లాస్ మిక్స్, ఏన్షియంట్ మిక్స్ తో దోశ ఎలా చేసుకోవాలో ట్రై చేద్దాం. నేను వెయిట్ లాస్ మిక్స్ పౌడర్ని ఇంత క్వాంటిటీ తీసుకుంటున్నానండి. కరెక్ట్ అంతే క్వాంటిటీ గోధుమ పిండి తీసుకుంటాను. మనం ఇది కలుపుకుందాం వాటర్ వేసుకొని. సో దోశ బ్యాటర్ లాగా కలుపుకుంటే సరిపోతుంది. అసలైన దోశ పిండి ఇలా లూజ్గా వచ్చేలాగా కలిపి పెట్టుకుంటే సరిపోతుంది. నేను ఇప్పుడు రాత్రి కలిపి పెడుతున్నాను పొద్దునకి వేసుకోవడానికి. ఇలా మంచి బెనిఫిట్స్ ఉంటాయండి ఇలా చేస్తే. లేదు మనం ఇన్స్టెంట్గా చేసుకోవాలనుకున్నా కూడా ఒక అరగంట ముందు నానబెట్టి చేసుకున్నా కూడా దోశ చేసుకోవచ్చు. అది కూడా చూపిస్తాను. ఇదైతే ముందు రోజు రాత్రి నానబెడుతున్నానండి. ఉదయం ఎలా ఉంటుందో దోశ చూద్దాం. ఓకేనా? హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిఆర్ లైఫ్ స్టైల్. ఇది మన లైఫ్ స్టైల్. మనం రాత్రి కలిపి పెట్టుకున్నాం కదా మిల్లెట్ మిక్స్, గోధుమ పిండి బాగా నానింది. ఇప్పుడు దీంతో దోశలా వేసుకున్నాం. నేను చక్కగా నూనె వాడతానండి. ఇంట్లో శనక్కాయల నూనె, కొబ్బరి నూనె, ఇంకా ఆవాల నూనె ఉపయోగిస్తూ ఉంటాను. సో ఏన్షియంట్ మిల్లెట్ మిక్స్తో దోశ సిద్ధం. సో రొట్టె హ్యాపీగా చేసుకోవచ్చు, చపాతీ హ్యాపీగా చేసుకోవచ్చు, దోశ హ్యాపీగా చేసుకోవచ్చు, మాల్ట్ హ్యాపీగా చేసుకోవచ్చు. సో ఏ ఇబ్బంది లేకుండా ఈ పిండితో ఇవన్నీ చేసుకొని చక్కగా తిని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. థ్యాంక్ యూ.